ఒక స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ డిస్కస్ చేయబోతున్నాను. విచ్ ఈస్ సెన్సోడైన్ ఐడీఏ షైనింగ్ స్టార్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2025-26. సో, ఈ ప్రోగ్రామ్ అనేది మెయిన్‌గా ఇండియాలో గవర్నమెంట్ రిలేటెడ్ కాలేజెస్‌లో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ విచ్ ఈస్ బీడీఎస్ కోర్స్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్‌ని ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయడానికి ఈ స్కాలర్‌షిప్ అనేది ఇనిషియేట్ చేశారు. సో, ఈ వీడియోలో ఈ స్కాలర్‌షిప్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీరు ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అయి ఉంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ స్కాలర్‌షిప్‌లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్‌కి పర్ ఇయర్ ₹50,000 అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫర్ 4 ఇయర్స్. అంటే టోటల్ అమౌంట్ 2,00,000 వరకు ప్రొవైడ్ చేస్తారండి. సో, ఇంత మంచి ఛాన్స్‌ని బీడీఎస్ కోర్స్ చదివే ప్రతి స్టూడెంట్ కూడా యూటిలైజ్ చేసుకునేలాగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కి అప్లై చేసుకోవడానికి ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్, ఈ ప్రోగ్రామ్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ బీడీఎస్ ప్రోగ్రామ్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్‌కి మాత్రమే ఓపెన్‌గా ఉంది. సెకండ్, పాన్ ఇండియా స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. థర్డ్, స్టూడెంట్స్ గవర్నమెంట్ రిలేటెడ్ కాలేజెస్‌లో చదువుతున్న వాళ్ళు అయి ఉండాలి. ఫోర్త్, స్టూడెంట్స్ వాళ్ళ ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఆర్ సెమిస్టర్‌లో మినిమమ్ 60% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది 8,00,000 మించి ఉండకూడదు. అండ్ ఫైనల్‌గా స్టూడెంట్స్ ఎవరికైతే ఆల్రెడీ ఒక స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కి ఎలిజిబుల్ అయ్యి ఉంటే, అలాంటి వాళ్ళకి ఈ స్కాలర్‌షిప్‌లో ఎలిజిబిలిటీని ప్రొవైడ్ చెయ్యరు. వన్స్ సెలెక్ట్ అయితే స్కాలర్స్ స్కాలర్‌షిప్ రెన్యువల్ కంటిన్యూ చేయడానికి ఈచ్ ఇయర్ ఆర్ సెమిస్టర్‌లో మినిమమ్ 60% మార్క్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో, అలా అయితేనే మీకు తర్వాత నెక్స్ట్ ఇయర్స్ కూడా మీకు ఈ స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు చెప్పిన కండిషన్స్‌లో ఎవరైనా ఎలిజిబుల్ అయ్యి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా నోటిఫికేషన్‌లో ప్రొవైడ్ చేశారు. ఆ లిస్ట్ అంతా కూడా నేను స్క్రీన్ పైన డిస్‌ప్లే చేస్తాను చూడండి. డాక్యుమెంట్స్ వచ్చి స్టూడెంట్స్ యొక్క రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాలి. స్టూడెంట్ యొక్క ప్రీవియస్ అకాడమిక్ ఆర్ సెమిస్టర్ మార్క్ షీట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్, గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. అంటే ఓటర్ ఐడీ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ సబ్మిట్ చేయొచ్చు ఆర్ పాన్ కార్డ్ అయినా సబ్మిట్ చేయొచ్చు. అండ్ కరెంట్ అడ్మిషన్ ప్రూఫ్ ఏదైనా సబ్మిట్ చేయాలి. అంటే ఫీ రిసీట్ సబ్మిట్ చేయొచ్చు, లేదా అడ్మిషన్ లెటర్ సబ్మిట్ చేయొచ్చు, లేదా ఇన్‌స్టిట్యూషన్ యొక్క ఐడెంటిటీ కార్డ్‌ని సబ్మిట్ చేయొచ్చు, లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్ అయినా సరే సబ్మిట్ చేయొచ్చు. ఈ డాక్యుమెంట్స్‌లో ప్రూఫ్‌గా ఏదైనా సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్, ఫ్యామిలీ ఇన్‌కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఫైనల్‌గా స్టూడెంట్‌ది గానీ, లేదా పేరెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయ్యాక నెక్స్ట్ ఇయర్స్ నుండి మీకు స్కాలర్‌షిప్ అమౌంట్ రావాలి అంటే, స్కాలర్స్ ప్రీవియస్ ఇయర్ అకాడమిక్ గ్రేడ్ రిపోర్ట్ అండ్ మీ కాలేజ్ నుండి క్యారెక్టర్ సర్టిఫికేట్‌ని ప్రొవైడ్ చేస్తే, మీకు నెక్స్ట్ ఇయర్స్ కూడా అమౌంట్ అనేది ఆగకుండా వాళ్ళు మీ స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది అప్ టు 4 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేస్తారు. ఈ స్కాలర్‌షిప్ అమౌంట్‌ని ట్యూషన్ ఫీజ్‌కి, హాస్టల్ ఫీజ్‌కి, ఫుడ్‌కి, ఇంటర్నెట్‌కి, మొబైల్‌కి, ల్యాప్‌టాప్‌కి, బుక్స్‌కి, స్టేషనరీకి, ఆన్‌లైన్ లెర్నింగ్‌కి, ఇలాంటి అకాడమిక్ ఎక్స్‌పెన్సెస్ ఎన్నిటికైనా సరే మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు కాబట్టి ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి. ఈ గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకోవద్దు. And for more such scholarship videos, please subscribe to my channel. Thank you.